ఒకసారి చెప్తే అర్థం కదా. ఇంకా 2 రోజుల టైం ఉండదే. సామాన్కి మన సర్దుకొని దొబ్బాయి, లేకపోతే ఇంటి బీగాలేస్తా. మీరు వెళ్ళండి అమ్మా, వాడి నోటికి బీగాలు నేనేసి వస్తా. ఆవిడెక్కడికి పోదన్నా, ఇక్కడే ఉంటది. ఇది ఆవిడిది. నువ్వెవరబ్బా దాని ఒత్తాసు పలుకుతుంటావు? ఏ ముసల్దానా కూడా ఏమే ముసల్దానా అది ఇది అనకూడదు. ఆవిడ పేరు శారద. అంటే శారద గారు అను, లేకపోతే శారదమ్మ అను. చూస్తే నువ్వు బలిసి కొట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి మీ నాన్నగారు ముందే సంపాదించి పెట్టినట్టున్నారు. పెద్దలంటే గౌరవం ఉండాలన్నా. సారీ తమ్ముడు. ఇక్కడున్న మీకు నాకు అస్సలు సంబంధం లేదు. అయినా సరే వచ్చి నా చేతుల్లో తన్నులు తింటారు అంటే హాస్పిటల్ బిల్లు మాత్రం నాదే అన్న. రండి. నేనేదో ఆవిడ కొడుకులతో మాట్లాడేద్దామని వస్తే మధ్యలో ఈ దుమ్ము లేపడాలి అన్నీ అవసరమా చెప్పండి? యాడున్నారన్నా? మీ అమ్మ ఉండ తీసుకొచ్చి నాడు ఉతికి ఆరేస్తున్నాడు. విన్నారన్నా? అనవసరంగా కెలికినట్టున్నావండి. మీలో పెద్ద కొడుకు ఎవరన్నా? నేనే. మనం జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క మెట్టు వెనకాల మన నాయన దిగిన మెట్లు ఎన్నో ఉంటాయన్న. ఆ టైంలో ఆయనకు పక్కన ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా? అమ్మన్న. అలాంటి అమ్మ నలుగురిని కనీ సాకి పెంచిందే. నలుగురు కలిసి 4 మెతుకులు వేయలేరా? అమ్మ అందరికి ఉండదన్నా, ఉన్నప్పుడే చూసుకోవాలి. పోయాక పేపర్లో యాడ్ వేస్తాం, గట్టిగా సమాధి కడతాం, ఊరందరికి పిలిచి భోజనాలు పెడతామంటే దండగన్నా. లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది. తనని బాగా చూసుకోండి. ఇప్పటికైనా మారండి. మీరు చెప్పారని కాదమ్మా, నాకే ఎందుకో వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించలేదు. మీ అమ్మ నాయన ఏడుంటారయ్యా? వాళ్ళు లేరమ్మా.
పోయి ఆడుంటేమిలే, వాళ్ళు ఏడున్న సల్లంగా ఉండాలి. బంగారు లాంటి కొడుకును కన్నారు. మీ అమ్మ నాన్న చనిపోవటానికి ఆ గొడవ కారణం కదా. ఆ గొడవ కారణమైన ఆమె మీద నీ కోపం రాలేదా? వచ్చింది దర్శన. ఆమెను చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి రచ్చ చేసుకున్నావు. నువ్వు రచ్చ చేసుకోబట్టే కదా ఈరోజు మా అమ్మా నాన్న నాకు లేరని అడగాలనిపించింది. అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో కానీ ఈరోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదే దర్శన. ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా అమ్మా నాన్న నాశనం అయిపోవాలందో, ఇప్పుడు ఆమె అదే నోటితో మీ అమ్మా నాన్న యాడున్నా చల్లగా ఉండాలి బాబు అంది. అంతకంటే ఇంకా నాకేం కావాలి దర్శన? ఇంకేముద్దా? అయ్యో దీనికే ఇట్టే ఎగిరితే ఎట్ట దర్శన? ఇంకా అసలు మ్యాటర్ ముందుండది. నువ్వు అట్ట గమ్మునుండు, నేను ఒక రేంజ్ లో పాపులర్ చేస్తా. ఇది శర్మ గ్యారంటీ, సరేనా? డన్. నువ్వు బిరిని కారెక్కు, ఓకే. మామూలుగా ఉండదు మనతో. శర్మ గారు కాస్త చూసుకొని చేయండి. ముందే 4 రోజుల నుంచి బెడ్ మీద ఉండి వచ్చారు. ఈసారిలో అయితే నరాలు కట్ అవుతాయి, జాగ్రత్త. నీ అవ్వ తగ్గేదేలే. తగ్గద్దులే కానీ ముందు బెల్ట్ సరిగా అడ్జస్ట్ చేసుకోండి. పదండి, ఏదో వీడియో అన్నారు కదా, చేద్దాం. గుళ్ళు కదా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇది నా ఫేవరెట్ సాంగ్, తెలుసా దర్శన? నాకు కూడా చాలా ఇష్టం. నిజమా? నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రమణ గోగుల. ఓ రియలీ? సేమ్ పించ్. పీకే ఫ్యాన్ నువ్వు? అవును. నేను కూడా పీకే ఫ్యానే సార్. నిన్ను ఎవడు అడిగాడు ఇప్పుడు? మూసుకునుండు. ఇలా ఇద్దరికి ఒకే ఇష్టాలు ఉంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? తండ్రి కూతుర్లు అంటారు. ఫ్లోలో నిజం చెప్పేసానండి. ఏం బా, ఓ చిన్న పని చేసి పెడతావా? చేయను. పోనీ పోనీ హెల్ప్ చేస్తావా ప్లీజ్? చెప్పండి. ఏం లేదు, లక్ష్మిని కొంచెం టాయిలెట్కి తీసుకుని పో, నేను పని చూసుకుని వస్తాను. ఈసారిలో అయితే 7 కొండలు కాపక్క పడాలి. ఫైనలీ శర్మ గారు ఇస్ బ్యాక్. ఐఎమ్ హ్యాపీ. దర్శన గారు, మీరు ఆ శర్మ గారితో మరీ అంత క్లోజ్గా ఉండడం మంచిది కాదు. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు ఆ రీల్స్ చేసేటప్పుడు. నాకెందుకో అస్సలు నచ్చట్లే. ఒక అమ్మాయికి ఎవరు ఎందుకు టచ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. మీకేం తెలీదండి, మీరు చిన్నపిల్ల. గమ్మునుండండి. తెలిసిపోతుంది విష్ణు. ఎలా తెలుస్తుందండి? ఏది నువ్వు టచ్ చేయి చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? టచ్ చేయి. తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏదో తెలుస్తుందిలే. లక్ష్మి ఇంక బోసించాలేరా? రెడీగా ఉండు. ఓకే. ప్రాంక్ సార్, ప్రాంక్. కెమెరా అక్కడ ఉంది, కెమెరా అక్కడ ఉంది సార్. సార్ ప్రాంక్. సారీ సార్, త్వరగా రారా. సారీ సార్. ప్రాంక్ అంటే మీ పొంద ప్రాణం పోయేది. ఉండమ్మా లక్ష్మి, ప్రాంక్ అంటారు. సారీ సార్, నాకన్ సార్. పోండి అయ్యా ముందు. సారీ, పోండి. సారీ సార్, సరదాగా చేశాను. పోండి పోండి. Are you okay?
అయినా నువ్వు నా పక్కన ఉండగా నాకేమవుతుంది దర్శన? యా శర్మ ఐఎమ్ ఓకే. ఎక్కండి. పక్కన ఉంటే ఏం కాదంట. నిజమైన గన్న అయినా బాగుండు. మూసుకుని ఎక్కువ. ఏ లక్ష్మి, భయపడ్డావమ్మా? మిస్ అయ్యాడు. నీ వల్ల కాదంటే చెప్పు, నేను ఇంకొని చూసుకుంటా. అసలే టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారా నీ. ఈసారి ఏం చేయాలో నాకు అర్థమైంది. ఆ రోజు వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ సార్, శర్మన్నకు మాత్రం దర్శన చాలా తప్పుగా అర్థమైంది సార్. ఆ నెక్స్ట్ డే వాడి పెగ్గి మామూలుగా లేదు సార్. వారే వా శర్మ గారు, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. రెండు బొకేలు, ఏంటి కథ? అమెజాన్ లో ఆర్డర్ మారితే రిటర్న్ ఇవ్వడం ఎందుకు లేని వేసుకొని వచ్చినట్టున్నాడు. ఏం లేదు, ఫస్ట్ టైం ఇంటికి వచ్చినా కదా, అందుకే బుకేస్. ఒకటి ఆంటీకి, ఒకటి అంకిల్ కి. సో స్వీట్ ఆఫ్ యూ. అయినా ఏంది ఈ రోజు స్పెషల్? టుడే ఇస్ మై ఫేవరెట్ డే, ఏంటి? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే శర్మ గారు. కరెక్ట్ గా ప్లాన్ చేసింటే ఈ పాటికి దర్శనం లాంటి కూతురు ఉండేది మీకు. అలాగా 3 చొక్కాలు కలిపి గుట్టినట్టున్నాడు. ఇంతకాలానికి మంకీ క్యాప్ వచ్చింది. శర్మ గారు ఒక్క బుక్ ఇవ్వండి. ఇద్దరు ఇవ్వండి శర్మ గారు. హలో, నమస్తే అండి. వీళ్ళిద్దరేనా? అవును, నా ఫ్రెండ్స్. ఏం చేస్తుంటారు? ఇతను ఊరి బయట కుక్కలు మేపుతూ ఉంటాడండి. మరి నువ్వు? ఇతను సమాజాన్ని ఉద్ధరిద్దామని తిరుగుతా ఉంటాడు. రెండు పనికి మాలిన పనులే. అమ్మా, ఆంటీ, చెనిగిపోయిన జీన్స్ వేసుకున్నంత మాత్రాన నేను నీకు ఆంటీ అయిపోతానా బ్రదర్? బ్రదర్ అంటే తమ్ముడు అనుకున్నావు. అన్న. సరే కూర్చోండి. అన్నం సగమే ఉడికింది, పూర్తిగా ఉడికాక తేనేసి పోదురు గాని. నువ్వు మారవ్. ఐఎమ్ సో సారీ. మా అమ్మ అంతే. పర్లేదు దర్శన, సారీ లాంటివి పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చోండి, వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను. కూర్చోండి. రండి బ్రదర్, కూర్చున్నాం రండి. బెస్ట్ ఫిల్. ఎక్స్ట్రా చేస్తావు ఏంట్రా? చిన్నప్పటి దర్శన హలో. శర్మ గారేరి ఇక్కడే ఉండాలి. వెళ్ళిపోయారా? ఇంకేం, రండి తిందురు. ప్లీజ్ రా విష్ణు. అబ్బాయి బాగుండాడు కదమ్మా. పో నాన్న, హిస్ జస్ట్ అ ఫ్రెండ్. శర్మ గారు ఉండుంటే ఇంకా బాగుండేది. ఏం పనో ఏంటో. అయినా నేను శర్మ గారు చేసిన వీడియోస్ ఎంత పాపులర్ అయ్యాయో తెలుసా? అవునా? అవునా ఏంటి నాన్న? కూతురు చేసిన వీడియోస్ చూడాల్సిన బాధ్యత తండ్రిగా లేదా మీకు? ఉండాది. చూపించు. ఫోన్ ఇవ్వు. ఈ వీడియో అయితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదైతే ఇంకా ట్రెండింగ్ లో ఉంది.